Yeah, dear students, now we are seeing maths 1A 7 marks questions అమ్మ 7 marks క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 21 చూస్తున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 21లో మనము ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూసాము. ఓకేనా. ఫస్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్రామర్స్ మెథడ్. లెట్ us see the second one, గాస్ జార్డన్ మెథడ్. ఎందుకంటే మనకి ఏదైనా ఒక్క మెథడ్ అడుగుతాడమ్మా. వీఆర్ నాట్ షూర్ విచ్ మెథడ్ దే విల్ ఆస్క్. అఫ్ కోర్స్ ఇన్ మార్చ్లో మనకు క్రామర్స్ అడిగాడు. సో ఈసారి మనము మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ను గాస్ జార్డన్ అని ఊహించవచ్చు. ఓకేనా. మళ్ళీ క్రామర్స్ అడిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ కూడా అడగవచ్చు, నో ఇష్యూస్. కానీ అన్ని మెథడ్స్ గురించి మనకు ఐడియా అయితే ఉండాలి. ఓకేనా. సో అందులో లాస్ట్ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్. సేమ్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై గాస్ జార్డన్ మెథడ్. మరి ఏంటి ఆ ఈక్వేషన్స్ అమ్మా? ఎక్స్ మైనస్ వై ప్లస్ 3z = 5, 4x + 2y - z = 0, -x + 3y + z = 5. ఈ మూడు ఈక్వేషన్లు ఇచ్చాడు. ఓకేనా. ఏ మెథడ్ ద్వారా ఫైండ్ చేయమంటారు మనల్ని? గాస్ జార్డన్. ఏ మెథడ్ అమ్మా? గాస్ జార్డన్. మరి గాస్ జార్డన్ అడిగినా, క్రామర్స్ మెథడ్ అడిగినా, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అడిగినా ఫస్ట్ ఈ స్టెప్ అయితే రాయాలమ్మా. అన్నిటికైతే స్టెప్ ఇది. దీనికి ఎన్ని మార్కులు పడితే మనకు 1 మార్క్ పడుతుంది. ఇది మీరు ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఓకేనమ్మా. ఓకే. మీకు మెథడ్ వచ్చినా రాకున్నా కూడా ఇది మాత్రం అందరూ చేయగలుగుతారు. మరి ఏ అంటే తెలుసు కదా. ఏ అంటే ఏంటిదమ్మా? 1 - 1 3, 1 - 1 3, 4 2 - 1, 4 2 - 1, -1 3 1, -1 3 1. ఇది ఏ. ఎక్స్ అంటే తెలుసు కదా, XYZ. డి అంటే తెలుసు కదా, 505. ఓకేనా. 505. ఇది మనం ప్రతి దానిలో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు మన మెథడ్కి వద్దాం. గాస్ జార్డన్ మెథడ్లో మనం చూడండి ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్గ్యుమెంట్, AUGUMENT, ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటామమ్మా. దీన్ని ఇలా రాస్తానంటే చూడండి, ఇట్లా స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి ఏడి. దీన్ని ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఏడి మ్యాట్రిక్స్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఏడి అంటే ఏంటి సార్ అంటే, ఏ అంటే ఆల్రెడీ ఇది చూడండి, ఇది ఏ. ఇదేంటిదమ్మా? ఏ. ఫస్ట్ ఏ రాస్తాం మనం. చూడండి, ఏ రాస్తున్నాం. 1 - 1 3, 4 2 - 1, -1 3 1. అది ఏ. తర్వాత దాని పక్కకి ఏం రాయాలి? డి ఇక్కడ కంబైన్ చేయాలి. అంటే ఏడి కంబైన్డ్. ఏడి ఉంది కదా, ఏడిని కంబైన్డ్గా రాస్తున్నాం ఇక్కడ. అంతే, ఏం చేయలేదు. చూడండి, దీనికి 1 మార్క్ పడుతుంది. మై డే వండర్ఫుల్ స్టూడెంట్, దీనికి 1 మార్క్ పడుతుందమ్మా. ఇక్కడ ఏం చేసాము? ఏని డీని కంబైన్ చేసాము అంతే. చూడండి, ఏ ఫస్ట్ రాసి దాని పక్కన ఇక్కడ వరకు ఏ అమ్మా, ఇక్కడ వరకు ఏ, దాని పక్కన డి రాసినాం. ఓకేనా. సో ఇదే మన ఏడి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఏడి. ఓకే. దీనికి మనకు ఈజీగా 1 మార్క్ పడుతుంది. అంటే మీకు చూడండి, ఏం చేయకుండానే మీకు 2 మార్క్స్ పడుతున్నాయి. ఏం చేయకుండానే వీఆర్ గెటింగ్ 2 మార్క్స్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ వాట్. హోప్ అప్ టు హియర్ ఇట్ ఈస్ సింపుల్. ఓకేనా. ఇక్కడ వరకు మీకు ఈజీగా 2 మార్క్స్ పడిపోతాయి. ఓకేనా. హోప్ యువర్ అండర్స్టాండింగ్. అంతే కదమ్మా. సో ఇప్పుడు మరి ఇది ప్రాసెస్ చేయాలి. ఈ ప్రాసెస్ అనేది చూద్దాం ఒకసారి ఏంటిది అనేది. ఓకే, ఏంటిదని చూద్దాం. అయితే ముందు మనకు తెలియాల్సింది ఏందమ్మా అంటే, ఈ గాస్ జార్డన్ ఉన్నాడు కదా అమ్మా. గాస్ జార్డన్ ఈయన ఏమన్నాడంటే, గాస్ జార్డన్ మనం ఇక్కడ ఏం ఫైండ్ చేస్తున్నామమ్మా? సాల్వ్ అంటే ఏంటిది? XYZ వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి కదా. సో గాస్ జార్డన్ ఏమన్నాడంటే, చూడండి అమ్మా, ఫస్ట్ అది తెలిస్తే మనకు కొంచెం ఒక మినిమం మార్క్స్ పడుతుంది. గాస్ జార్డన్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఏడీ ఉంది కదా, మనం ఏడీ రాసాం కదమ్మా. ఈ ఏడీని మనము కొన్ని ఆపరేషన్స్ చేయాలి, అంటే కొంచెం ప్రాసెస్ చేయాలి. ఏడీని మనం ఏం చేయాలి? ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1 2 3 4 4 అయినాయి కదా. ఏడీని కంబైన్ చేయడం వల్ల ఇట్లా వచ్చింది. సో గాస్ జార్డన్ ఏమన్నాడమ్మా అంటే, ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఇలా సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా. దీన్ని మీరు ఇలా సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినాక నాకు ఇది తీసుకురావాలి, మీరు ఇది తెచ్చుకోండి అంటే ఏమన్నాడు తెలుసా అమ్మ? గాస్ జార్డన్ ఏమన్నాడంటే, ఆ ఏడీ మ్యాట్రిక్స్ ఏది ఉందో, ఈ ఏడీ ఉంది కదా, దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి మీరు ఇలా మార్చుకోవాలి. అంటే 1 0 0 0 1 0 0 0 1గా మార్చుకొని ఇక్కడ కొన్ని వాల్యూస్ వస్తాయి మనకు. సాల్వ్ చేసినప్పుడు దాని ఆటోమేటిక్ సాల్వ్ చేసి ఇట్లా వస్తాయి అనమాట. సో ఇవి మన ఆన్సర్. అంటే ఇది X వాల్యూ, ఇది Y వాల్యూ, ఇది Z వాల్యూ అవుతుందమ్మా. 0 1 2 అంటే చూడండి, అంటే ఏంటంటే ఇక్కడ అర్థం ఏంటంటే, చూడండి, ఇక్కడ మనం ఏడీ రాసాం కదా, ఏడీ. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తాం, కొన్ని ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఆపరేషన్ చేసిన తర్వాత ఇది ఎలా మారుతుందట? ఇలా మార్చుకోవాలి. మీరు ఎలా మార్చుకోవాలి? మళ్ళీ ఒక్కసారి ఎలా? 1 0 0 ప్రతి గాస్ జార్డన్ ఇంతే. 1 0 0
0 1 0 0 0 1. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని వాల్యూస్ వస్తాయి మనకు సాల్వ్ చేస్తే కొన్ని వాల్యూస్ వస్తాయి. సో ఇదే మన ఆన్సర్. ఎప్పుడైతే ఏడీని ఇలా కన్వర్ట్ చేసామో ఈ లాస్ట్ 3 మిగులుతాయి కదమ్మా, ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, ఇది జెడ్ వాల్యూ. సో ఇది గాస్ జార్డన్ అనమాట. ఇది గాస్ జార్డన్ మెథడ్. ఓకే, సరే మరి ఎట్లా వస్తుంది సార్, ఎలా చేసుకోవాలి, లెట్ us see. మరి ఎలా తెచ్చుకోవాలనే చూద్దాం. రైట్, అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయమ్మా. ఏంటి ఈ రూల్స్? ఈ రూల్స్ ఏంటి? సో గాస్ జార్డన్ మరి ఈ మ్యాట్రిక్స్ని ఇలా తెచ్చుకోవాలి అంటే, ఈ ఏడీని ఇలా మార్చాలంటే అది ఇష్టం ఉన్నట్టు చేస్తే రాదమ్మా. ఫస్ట్ ఏమన్నాడంటే గాస్ జార్డన్ ఓకే, ఈ 2 వాల్యూస్ని ఫస్ట్ 0 చేసుకోండి మీరు. ఈ 4 ఉన్నదా, ఈ 4ని 0 చేయాలి, ఈ -1ని 0 చేయాలి. 4ని 0 చేయాలి, -1ని 0 చేయాలి. ఫస్ట్ ఈ 2 0 చేయాలి. ఓకేనా? ఈ రెండింటిని ఎలా 0 చేస్తామంటే ఈ R1ని యూజ్ చేసుకుంటూ చేయాలమ్మా. R1ని యూజ్ చేసుకుంటూ చేయాలి. 4 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏముంది 1 ఉంది. ఇక్కడ ఏముందమ్మా 4 ఉంది, ఇక్కడ ఏముంది 1. మరి 4ని 0 ఎలా చేస్తాం 1తోని? జనరల్గా 4 ఉందమ్మా, 4ని మనం 0 చేయాలి. 4ని ఏం చేయాలి? 0 చేయాలి. 4ని 0 చేయాలంటే -4 చేస్తేనే కదా 0 వచ్చేది. 4 - 4 0 కదమ్మా. 4 - 4 0 కదా. 4 - 4 0 కదా. అందుకనే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఇక్కడ 1 ఇది కూడా ఇక్కడ కనుక 4 ఉండేది ఉంటే, ఇక్కడ కనుక 4 ఉండేది ఉంటే 4 - 4 0 అయ్యేది. 4 - 4 0 అయ్యేది కదా. ఇక్కడ 1 ఉంది, ఈ 4ని 0 చేయాలంటే ఇక్కడ 4 ఉంటే మాత్రం 4 - 4 0 కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 - 1 3 5. చూడండి అమ్మా, 1 - 1 3 5. కిందిది ఏంటిది 4 2 - 1 0. 4 2 - 1 0. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం 0 చేయమంటున్నాడు కదా. మరి 0 చేయాలంటే ఇది ఇక్కడ 4 ఉంటే బాగుండేది, ఇక్కడ 4 ఉంటే బాగుండేది కదా. అందుకనే ఫస్ట్ దీన్ని ఏం చేస్తున్నాం, 4తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనమ్మా? వీడెవడు R1, వీడెవడమ్మా R1ని ఏం చేస్తున్నాం, 4తో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, మీకు సింపుల్గా అర్థమయ్యడానికి చెప్తున్నాను. 4R1 అంటే ఇదంతా రఫ్లో చేసుకోవాలి మనము, రఫ్గా. 4R1 అంటే 4తో మల్టిప్లై చేయండి. 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇదేమవుతుందమ్మా 12 అవుతుంది. ఓకేనా? ఇదేమవుతుంది 4తో మల్టిప్లై చేస్తే 20 అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్. మనం 4తో మల్టిప్లై చేసినాం మొత్తం దాన్ని. R1ని ఇదివరకు R1 వేరే ఉండే, ఇప్పుడు దాన్ని ఏమైంది R1 4తో మల్టిప్లై చేయడం వల్ల 4తో మల్టిప్లై చేయాలి, ఇవన్నీ ఇట్లా మారింది 4తోని. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోయాయి. 4 - 4 ఈ 0 చేయాలి కదా మనం. ఈ 0 చేయాలంటే ఇళ్ళకెళ్ళి ఇది తీసేయాలి. ఓకేనా? అంటే R2ని ఇళ్ళకెళ్ళి తీసేయాలి. సో ఇక్కడ అదే రాస్తాను, R2 - 4R1. R2 - 4R1 ఏమవుతుంది మరి? 4లకెళ్ళి 4 పోతే ఎంత అమ్మా 0. 4లకెళ్ళి 4 పోతే 0. మరి ఇది 2లకెళ్ళి ఏం తీసేయాలి, 4 తీసేయాలి. 2లకెళ్ళి ఏం తీసేయాలి, 4 తీసేయాలి. కానీ ఇది మైనస్ ఉంది కదా, అంటే ప్లస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇది ఏంటిది, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, R2 - 4R1 అంటే 4లకెళ్ళి 4 తీసేస్తున్నాం. 4లకెళ్ళి 4 తీసేస్తున్నాం. 4లకెళ్ళి 4 తీసేస్తున్నాం, మైనస్ కదా తీసేస్తున్నాం అంటే, అందుకని 0 అయింది. మరి 2లకెళ్ళి ఏం తీసేయాలి, -4 అంటే ఇది ఏంటి +4 అవుతుందమ్మా. 2 + 4 అవుతుంది. నెగిటివ్ని తీసేయాలంటే ప్లస్ చేయాలి, నెగిటివ్ని తీసేయాలంటే ప్లస్, అంటే 2 + 4 అవుతుంది. ఇది 2 + 4 ఎంత అమ్మా 6. 2 + 4 ఎంత 6. అలానే ఇది -1, ఇది ఏమవుతుంది -12. -1 - 12 ఏమవుతుందమ్మా -13. ఓకేనా? మళ్ళీ ఇది 0లకెళ్ళి 20 తీసేయాలంటే 0 - 20 ఎంత అమ్మా -20. -20. సో ఇవి ఏంటి, ఇవి మనకు కొత్త R2. ఇదివరకు ఇది R2 కదా, అది కొత్తగా మారింది, ఇది R2. అందుకని ఇక్కడ స్టెప్ ఏం రాస్తున్నామంటే R2 ఈజ్ చేంజ్డ్ యాజ్ R2 - 4R1. R2 - 4R1. సో అక్కడ ఇదే రాసింది చూడండి, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ అదే రాసాం. ఇక్కడ R2 ఈజ్ చేంజింగ్ యాజ్ R2 - 4R1. ఓకేనా? అంటే R1ని అలానే ఉంచుతున్నాం మనం. 1 - 1 3 5, 1 - 1 3 5 అలానే ఉంచుతున్నాం. ఓకే, కానీ ఇక్కడ R2 చేంజ్ అయింది. ఏమైనా చేంజ్ ఇది చేయడం వల్ల ఏం చేస్తున్నాం, R2ని చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే చేంజ్ అంటే ఏందమ్మా 0 చేయమంటున్నాం కదా. ఏమన్నాం, గాస్ జార్డన్ ఏమన్నాడు, ఫస్ట్ దీన్ని 0 చేయండి అంటున్నాడు. దీన్ని 0 చేయండి. సో దీన్ని చేంజ్ చేస్తున్నాం కదా. సో R2ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి చూడండి, R2ని చేంజ్ చేస్తున్నాం. ఇలా చేంజ్ చేస్తున్నాం, R2 - 4R1. అప్పుడు చేయడం వల్ల ఏమైందమ్మా 0 6 - 13 20 అదే కదా వచ్చింది. ఇక్కడ చూడండి 0 6 - 13 -20, 0 6 - 13 -20.
సో ఇట్లా R2 చేంజ్ అయింది. ఫస్ట్ స్టెప్ ఆఫ్ గాస్ జార్డన్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ గాస్ జార్డన్ ఏమన్నాడు, ఇప్పుడు దీన్ని 0 చేయమంటున్నాడు. ఇక్కడ యాక్చువల్లీ ఎంత ఉంది, -1. యాక్చువల్గా ఎంత ఉందమ్మా, -1. ఇప్పుడు దీన్ని 0 చేయాలి. ఎవరిని యూజ్ చేసి, ఈ ఫస్ట్ వన్నే R1నే, వీడు R1 ఫిక్స్ చేయాలమ్మా. ఓకేనా, వీని యూజ్ చేసుకుంటే వీని 0, ఇప్పుడు ఎలాగైతే 4ను 0 చేసామో వీని 0 చేయాలి. ఒకసారి చూద్దాం. యాక్చువల్గా R1 ఏంటిదేమో 1 -1 3 5, ఇది R1. వీడు ఎవడమ్మా, R1. మరి R3 ఎవడు, R3 -1 3 1 5, వీడు R3 కదా, R3. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ -1ని 0 చేయాలి. అంటే వీని 0 చేయాలి. వీని 0 ఎట్లా చేస్తాం, జస్ట్ యాడ్ చేయడం వల్ల 0 అవుతుంది కదా. -1 + 1 ఎంతమ్మా, 0. -1 + 1 ఎంత, 0. అంటే ఇక్కడ మనం చేసే ఆపరేషన్ ఏంటంటే R1 + R3, ఈ రెండింటిని యాడ్ చేయాలి అంతే. సో -1 + 1 అంటే -1 0, -1 + 3 2, 3 + 1 4, 5 + 5 10, అంతే కదా. యాడ్ చేయడం వల్ల 0 -2 4 3. సో ఇవేంటి 0 2 4 10, కొత్త R3 చేంజ్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ అదే స్టెప్ ఇదే రాస్తున్నాం. నా R3 is changed as R1 + R3. R3 is changed as R1 + R3. ఓకేనా. సో చూడండి, అది ఏమొచ్చింది మనకు వాల్యూ 0 2 4 10, అదే ఇక్కడ రాసాము. R3ని చేంజ్ చేస్తున్నాం ఎలా, R3 + R1 చేయడం వల్ల. అప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ 0 2 4 10 వచ్చింది కదమ్మా. 0 2 4 10 0 2 4 10 0 2 4 10, రైట్. హోప్ ఈ స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. గాస్ జార్డన్ ఏమన్నాడంటే ఫస్ట్ ఈ రెండింటిని 0 చేసుకోండి. సో ఈ రెండింటిని 0 చేసుకున్నాం. ఓకేనా, రైట్. హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకసారి థర్డ్ కాలం చూస్తే 0 2 4 10 0 2 4 10, ఇవన్నీ 2 టేబుల్లో పోతున్నాయి. ఇవన్నీ ఏ టేబుల్లో పోతున్నాయమ్మా, 2 టేబుల్లో పోతున్నాయి. ఇవన్నీ ఏ టేబుల్లో పోతున్నాయి, 2 టేబుల్లో పోతున్నాయి. అందుకని ఏం చేస్తున్నాం, ఇక్కడ R3ని R3/2తో చేస్తున్నాం, /2. ఈ రో 3 ఉంది కదా, అన్ని 2 టేబుల్తో డివైడ్ చేస్తున్నాం, 2 టేబుల్తో. చూడండి, 0ని 2 టేబుల్తో డివైడ్ చేస్తే 0, 2ని 2 టేబుల్తో చేస్తే 1, 4ని 2 టేబుల్తో చేస్తే 2, 10ని 2 టేబుల్తో చేస్తే 5, అట్లా. ఓకే, ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్. ఎందుకంటే మనకి అవుపిస్తుంది కాబట్టి ఇక్కడ 0 2 4 10 2 టేబుల్లో పోతున్నాయి కాబట్టి దాన్ని తగ్గించుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ గాస్ జార్డన్ ఏమన్నాడు, డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ గాస్ జార్డన్ ఏమన్నాడమ్మా, గాస్ జార్డన్ నెక్స్ట్ దీన్ని 0 చేసుకోమంటున్నాడు. సార్ దీన్ని 1 చేయమంటున్నాడు. గాస్ జార్డన్ ఏమన్నాడమ్మా, దీన్ని 1 చేయండి. ఓకే, దీన్ని ఏం చేయాలి, 1 చేయాలి. ఓకేనా, దీన్ని ఏం చేయాలి, 1 చేయాలి. ఓకే, దీన్ని మరి ఎలా 1 చేస్తాం సార్. ఓకే, దీన్ని 1 చేయాలి. 6ని 1 చేయాలి. 6ని ఎలా 1 చేస్తాం, ఓకేనా. సో మనం దీన్ని 1 చేయాలంటే ఈ పైన ఉపయోగించదమ్మా, కిందతోనే. ఈ రెండు అంటే R1 R2 R3నే ఉపయోగించాలి, ఎందుకంటే వీళ్ళిద్దరు 0లు కాబట్టి మళ్ళీ ఏం చేసినా చేంజ్ కారు. సో 6ని 1 చేయాలి. 6ని ఎలా 1 చేస్తాం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ 7 కనుక ఉండేది ఉంటే, ఇది 7 ఉండేది ఉంటే, ఈ 7లోకి వెళ్ళి 6 పోతే 1 వచ్చేది కదా, 7లోకి వెళ్ళి 6 పోతే 1 వచ్చేది కదా. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి. ఓకే, సో ఏం చేస్తున్నామో చూడండి. సో ఓకే, అఫ్కోర్స్ గాస్ జార్డన్ కొంచెం పెద్దగా ఉంటుంది. మీకు మళ్ళీ ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ద వీడియో ఏంటో ఒకటి మీకు సింపుల్ టెక్నిక్ కూడా చెప్తాను. ఓకేనమ్మా, మినిమం మార్క్స్ ఎలా పడవచ్చు అనేది ఒకసారి చూడండి. ఇక్కడ 0 6 -13 20, 0 6 -13 20, 0 1 2 5. ఓకేనమ్మా, 0 1 2 5, 0 1 2 5. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు గాస్ ఏమన్నాడమ్మా, దీన్ని 1 చేయాలి కదా, దీన్ని 1 చేసుకోండి అంటున్నాడు. దీన్ని 1 6 ఉంది యాక్చువల్గా, కానీ 1 చేయాలి. 1 ఎలా చేస్తామంటే, ఒకవేళ కనుక వీడు 7 ఉంటే 7 వీడు కనుక 7 అయితే 7లోకి 6 పోతే 1 అవుతుంది కదా అమ్మా. అంతే, అంటే ఇక్కడ ఎవరు ఉండాలి, 7 ఉండాలి కదా. అందుకని ఏం చేస్తున్నామంటే, వీడు కూడా యాక్చువల్గా R2, వీడు కూడా యాక్చువల్గా R3. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ R3ని 7తోని మల్టిప్లై చేస్తున్నాం అమ్మా. R3 ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆఫ్ R3 ఉంది కదా, దాన్ని 7తో మల్టిప్లై చేస్తున్నాం. ఏమవుతుంది అప్పుడు, 0ని 7తో చేస్తే 0నే, 7 1 7 అవుతుంది. ఇదేమవుతుందమ్మా, 7 టేబుల్లో 7 2 కదా, ఇది 2 7 2 14 అవుతుంది. ఇది 14 అవుతుంది. ఇదేమవుతుందమ్మా, 7 5 35 అవుతుంది. ఏం చేసినాము, 7తో మల్టిప్లై చేసాం. ఓకేనా, 7తో మల్టిప్లై చేసినాం. ఇప్పుడు చూడండి 7, ఇప్పుడు దీన్ని 6 చేయాలంటే 7లోకి వెళ్ళి 6 తీసేయాలి కదా. దీన్ని 1 చేయాలంటే
దీన్ని 1 చేయాలంటే 7లోకి ఏం తీసేయాలి, 6 తీసేయాలి. అంటే 7R3, ఈ 7R3 ఏది ఉందో అందులోకి ఏం తీసేయాలి, మనం R2 తీసేయాలి. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది, దీన్ని దీనికి తీసేయాలి, దీనికి తీసేయాలి. ఏమవుతుందమ్మా అంటే చూడండి, దీన్ని ఇట్లా తీసేయాలి, ఇట్లా 0 - 0 0, 7 - 6 1, 14 ఏమైందమ్మా 14 ప్లస్ అవుతుంది కదా, 14లోకి వెళ్ళి 13 -13 తీసారంటే ప్లస్ 14 + 13 27, 35లోకి వెళ్ళి 20 పోతే 15. ఓకే, ఇట్లా ఇప్పుడు 1 అయిందనమాట. ఈ 6 కాస్త ఏమైంది, 1 అయింది. ఎవడు వీడు, కొత్త R2. అందుకనే ఇక్కడ రాస్తున్నాం మన స్టెప్. R2 చేంజ్డ్ యాజ్ 7R3 - R1. R2 చేంజ్డ్ యాజ్ 7R3 - R2. ఓకేనమ్మా, ఇప్పుడు ఇది కొత్త R2. చూడండి, అదే ఇక్కడ రాసాము స్టెప్. చూడండి ఏం రాసాము, R2ను చేంజ్ చేస్తున్నాం. ఎలా అమ్మా, 7R3 - R2. ఓకే, సో R1 అలానే ఉన్నాడు పైన స్టెప్ లాగానే. ఇప్పుడు R3 మారింది, 0 1 27 55. ఓకే రైట్. సరే ఇది ఎంత -20, ఇది -20 కదమ్మా. -20 అంటే 55 అవుతుంది. సారీ, 35లోకి వెళ్ళి +20 చేయాలి, 55 అవుతుంది. ఓకే చూడండి, 0 1 27 55, 0 1 27 55. ఓకే రైట్. సో R3 కూడా సేమే ఉంది, R3 కూడా సేమే ఉంది. ఓకే, సో ఇక్కడ 1 చేసాము యాజ్ పర్ ద గాస్ జార్డన్. వీడు 1, ఇది వరకు 6 ఉంటే ఇప్పుడు ఏమైందమ్మా 1. ఓకేనా, దాని తర్వాత గాస్ జార్డన్ ఏమనంటే ఇప్పుడు దీన్ని 0 చేసుకోవాలమ్మా, దీన్ని 0 చేసుకోవాలి, దీన్ని. ఓకేనా, అంటే R1 R3 ఈ 2 వాల్యూస్ని 0 చేసుకోవాలి. వీని బట్టి R2ని బట్టి. ఓకే, R2ని బట్టి. ఓకే, సో ఎలా 0 అవుతుంది, జస్ట్ సింపుల్ ఈ రెండింటిని యాడ్ చేస్తే. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 అవుతుంది కదా, ఎందుకంటే -1 + 1 0 కదా. అందుకని ఏం చేస్తాం చూడండి, ఇక్కడ R1 రైటింగ్ యాజ్ R1 + R2, R1 రైటింగ్ యాజ్ R1 + R2. ఓకేనా, R1ని R2ని యాడ్ చేస్తున్నాం. 1 + 0 1, -1 + 0 0, 3 + 27 30, 5 + 55 60. ఈ రెండింటిని యాడ్ చేసినాం అంతే, దానివల్ల ఈ 0 అయింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని 0 చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇళ్ళకెళ్ళి తీసేయాలి, అదే రాసాం ఇక్కడ. R3 చేంజ్డ్ యాజ్ R3 - R2, R3 చేంజ్డ్ యాజ్ R3 - R2. ఓకే, సో ఏమవుతుందమ్మా, 0లోకి వెళ్ళి 0 పోతే 0, 1లోకి వెళ్ళి 1 పోతే 0, 2లోకి వెళ్ళి 27 పోతే -25, 5లోకి వెళ్ళి 55 పోతే -50 కదా, -50. మళ్ళీ 0లోకి వెళ్ళి 0 పోతే 0, 1లోకి వెళ్ళి 1 పోతే 0, 2లోకి వెళ్ళి 27 తీసేస్తే -25, 5లోకి వెళ్ళి 25 పోతే -50, 5లోకి వెళ్ళి 25 పోతే -50. ఓకే, -50. వైట్. నెక్స్ట్ స్టెప్ చూడండి. సో ఈ 2 0s అయినాయి, ఇది 1 అయింది, ఈ 2 0s అయినాయి కదా. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మనం గమనిస్తే లాస్ట్లో చూడండి అమ్మా, 0 0 -25 -50 అంటే ప్రతి ఎలిమెంట్ 25 టేబుల్లో పోతుంది, 25 టేబుల్ కదా. సో ఏం చేస్తున్నామంటే R3ని 25తో డివైడ్ చేస్తున్నాం. చేయడం వల్ల ఏమైంది, R1 R2 అలానే ఉన్నాయమ్మా. 0ని 25తో -25 దేంతో డివైడ్ చేస్తున్నాం, -25తో. 0 -25 అంటే 0నే, 0 -25 అంటే 0నే. -25 / -25 1, -50 / -25 అంతా 2, -50 / -25, 25 1s మైనస్ క్యాన్సల్, 25 1 25 2s 2 వస్తుందమ్మా. ఓకేనా, 2 వస్తుంది. ఓకే రైట్, ఇది స్టెప్. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు గాస్ జార్డన్. ఇది 1 ఉండాలి, యాక్చువల్లీ 1 అయిపోయింది, మనం చేయడం వల్ల 1 అయిపోయింది, ఇది 1 అయిపోయిందమ్మా. ఇప్పుడు ఈ 1 యూజ్ చేసుకుంటే ఈ రెండింటిని 0 చేయాలి. లాస్ట్ స్టెప్ ఈ రెండింటిని 0 చేయాలి, దీన్ని 0 చేయాలమ్మా, దీన్ని 0 చేయాలి. ఎవరిని, వీని యూజ్ చేసుకుంటూ. ఓకేనా, దీన్ని 0 చేయాలి. ఎవరిని, ఈ 1 యూజ్ చేసుకుంటూ, అంటే R3ని యూజ్ చేసుకుంటూ. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ R1 ఏముంది, 1 0 30 60. ఎవడు R1. R3 ఎవడమ్మా, 0 0 1 2. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని 0 చేయాలి, మరి దీన్ని 0 చేయాలంటే ఇక్కడ 30 కనుక ఉంటే, ఇక్కడ 30 కనుక ఉంటే 30 - 30 0 కదా, 30 - 30 0 కదమ్మా, 30 - 30 0. సో అందుకనే వీడెవడు యాక్చువల్గా R3. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, 30 R3. ఓకేనా, ఓకేనమ్మా,
30 30తో మల్టిప్లై R3 అనేది 30తో మల్టిప్లై చేస్తున్నాం 30తో ఏమవుతుందమ్మా 0 30 0 0 30 0 1 30 30 ఓకేనా 32 60 32 60 ఓకే రైట్ సో 30 R3 30 ఇది 30 R3 అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఇది 0 కావాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి అంటే R1లోకి వెళ్ళి 30 R3 తీసేయండి R1లోకి వెళ్ళి 30 R3 తీసేయండి తీసేస్తే ఏమొస్తుందమ్మా 1 - 0 1 0 - 0 0 30 - 30 0 60 - 60 0 వచ్చిందనమాట సో ఇది ఎవడు కొత్త R1 ఇది వీడు కొత్త R1 మారిండు సో అదే రాస్తున్నాం R1 రైటింగ్ యాజ్ R1 - 30 R3 R1 రైటింగ్ యాజ్ R1 టెన్స్ టు అంటే R1 ఈజ్ చేంజ్డ్ యాజ్ R1 - 30 R3 అదే చూడండి ఇక్కడ వచ్చింది మనకు R1 రైటింగ్ యాజ్ R1 - 30 R1 చూడండి అందుకని 1 0 0 0 చూడండి ఇదే వచ్చింది 1 0 0 0 ఓకే సో ఇది ఫస్ట్ అమ్మ నెక్స్ట్ అలానే ఇప్పుడు 27ని కూడా 0 చేయాలి అలానే 27ని కూడా మనము 0 చేసుకోవాలి ఓకేనా 27 సంబంధించి చూడండి 0 1 27 55 0 1 27 55 ఓకేనా ఇది R2 R3 ఇవ్వడమ్మా R3 0 0 1 2 ఇది R3 ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి మరి ఏం చేయాలి ఈ 27ని 0 చేయాలి 27ని 0 చేయాలి 27ని 0 చేయాలంటే 27 ఉండాలి కదా 27 ఉంటే అప్పుడు 27కి 27 పోతే 0 అవుతుంది సో ఫస్ట్ ఏం చేస్తామమ్మా 27 R3ని 27తో మల్టిప్లై చేస్తాం సో ఈ 27 0 0 ఇది 0 ఉంటుంది ఇది 0 ఉంటుంది ఇక్కడ 27 1 27 అవుతుంది ఇది 27 అవుతుంది మళ్ళీ 27 2 54 అవుతుంది అమ్మా 54 అవుతుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి R2లోకి వెళ్ళి R3 తీసేయండి అంటే R2 - 27 R3 R2 - 27 R3 R2 - 27 R3 ఓకే సో 0 - 0 0 1 - 0 1 27 - 27 0 55 - 54 1 సో 0 1 0 1 0 1 0 1 ఓకే సో అదే ఇక్కడ వచ్చింది మనకు 0 1 0 1 ఓకే సో ఇప్పుడు మీరు చూస్తే అల్టిమేట్గా చూస్తే చూడండి మనం ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఎలా మారింది చూడండి 1 0 0 0 1 0 0 0 1 వాల్యూ చూడండి లాస్ట్కి 0 1 2 వచ్చినాయి కదా ఫస్ట్ మనం స్టార్టింగ్ ద ప్రాబ్లమే చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం కదా గాస్ జార్డన్ ఏమన్నాడమ్మా 1 0 0 0 1 0 0 0 1 లా మార్చుకుంటే ఇక్కడ మీకు 3 వాల్యూస్ వస్తాయి ఆ 3 వాల్యూసే x y z సో x ఈజ్ 0 y ఈజ్ 1 z ఈజ్ 2 ఓకే సో ఈ విధంగా మనకు గాస్ జార్డన్ అమ్మ ఈ విధంగా మనకు గాస్ జార్డన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి ఓకే బస్ సార్ చాలా పెద్దగా ఉంది సార్ దిస్ ఈజ్ కొంచెం చాలా పెద్దగా ఉంది మరి దీన్ని ఇంకేమైనా సింప్లిఫైడ్గా రాసుకోవచ్చా సార్ సింప్లిఫైడ్గా రాసుకోవచ్చా సార్ అంటే ఒక టెక్నిక్ కూడా చెప్తాను మీకు ఓకేనమ్మా ఒక టెక్నిక్ కూడా చెప్తాను ఏంటి అంటే ఇంకో టెక్నిక్ కూడా మీకు చెప్తాను ఏంటి సార్ ఆ టెక్నిక్ కొన్ని మినిమం స్టెప్స్ రాయాలి ఇదైతే మనకు తెలుసు ఇక్కడ వరకు తెలుసు ఏడి అని తెలుసుకుంటాం కదమ్మా ఏడి అని రాస్తాం ఏడి అని రాస్తాం కదా ఇక్కడ రాస్తాం ఓకేనా ఇక్కడ ఒకవేళ ఈ మెథడ్ మొత్తం మీకు రాదు డే స్టూడెంట్ చూడండి అమ్మా ఈ మెథడ్ మొత్తం రాలేకపోతుంది మీరు చేయలేకపోతున్నారు ఇబ్బందికరంగా ఉంది సో ఏం చేయాలంటే ఇక్కడ వరకు అయితే రాయాలి ఇక్కడ వరకు రాసి డే స్టూడెంట్స్ ఇక్కడ వరకు రాసి చూడండి అమ్మా ఇక్కడ వరకు రాసి ఈ స్టెప్ని మళ్ళీ ఒకసారి 2 సార్లు రాసి ఈ స్టెప్ని మళ్ళీ 2 సార్లు రాయాలి ఓకే ఈ స్టెప్ని ఏం చేయాలి మీరు 2 సార్లు రాయాలి ఈ స్టెప్ని ఏం చేయాలమ్మా 2 సార్లు రాయాలి ఓకే రాసి అయితే మరి గాస్ జార్డన్ మెథడ్ అంటే మనకు క్రామర్స్ మెథడ్ ఈజీగా ఉంది తెలుసు కదమ్మా క్రామర్స్ మెథడ్ అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని మీరు క్రామర్స్ మెథడ్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేయండి చూడండి అమ్మా ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని క్రామర్స్ మెథడ్ ద్వారా ప్రయత్నం చేయండి అప్పుడు చేసినప్పుడు మీకు వాల్యూస్ వస్తాయి క్రామర్స్ మెథడ్ ద్వారా ఇది వస్తాయి ఓకేనా